బ్రేకింగ్ న్యూస్ నేడు భద్రాచలంలో శ్రీరాముల వారికి మహా పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం జరగనుంది. తెలుగు సంవత్సరాది కాలచక్రం ఏళ్లు ప్రభవతో బొతలై అక్షయతో ముగుస్తుంది. ప్రతి 60 ఏళ్లకు రాజుకు పట్టాభిషేకం నిర్వహించాలని పండితులు చెబుతారు. దీన్ని మహా సామ్రాజ్య పట్టాభిషేకం అంటారు. భద్రాచలంలో 1927 తర్వాత 1987లో ఈ తరహా పట్టాభిషేక ఉత్సవం జరిగింది. మళ్లీ 2047లో జరగనుంది. అలాగే 12 ఏళ్లకు ఒకసారి పుష్కర పట్టాభిషేకం జరుగుతుంది. 2011లో నిర్వహించిన ఈ ఘట్టం 2023లో మళ్లీ జరిగింది. అలాగే ప్రతి నెల పుష్యమితో పాటు శ్రీరామనవమి తర్వాత రోజు పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. సీతమ్మను మనవాడిన భద్రాచల రామయ్య నేడు పట్టాభిషేక్తుడు కానున్నాడు. భద్రాచలంలో శ్రీరాముని పట్టాభిషేకానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ప్రసన్న, ఇప్పటికే భద్రాచలం మొత్తం కూడా రామనామ స్మరణతో మారిపోతుంది. నిన్న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కూడా శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి కళ్యాణం చాలా వైభవంగా జరిగిందని చెప్పుకోవచ్చు. దానికి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి పట్టోస్త్రాలు తరంబరాలు సమర్పించారు. మరోవైపు మంత్రి బృందం కూడా స్వామివారి కళ్యాణ కళ్ళారా వీక్షించారు. సుమారు వేలాది మంది రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా భక్తులు వచ్చి వాళ్ళు అంతా కూడా స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా తిరిగించారు. మరోవైపున ఇప్పటికే మరో కళ్యాణం ముగిసిన తర్వాత మరుసటి రోజునే స్వామివారికి పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే సుమారు దీనికి సంబంధించి అంటే ఈ యొక్క పట్టాభిషేకం భద్రాచలం మిద్దలి స్టేడియంలో జరుగుతున్న నేపథ్యంలోనూ మొత్తానికైతే అధికారులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఒకవైపున జిల్లా ఎస్పీతో పాటుగా మరోవైపున జిల్లా కలెక్టర్ కూడా పూర్తి స్థాయిలో మిద్దలి స్టేడియం సంబంధించి అన్ని పరిసర ప్రాంతం అంతా కూడా వాళ్ళ ఆధీనంలో తీసుకోవడం కూడా జరిగింది. గవర్నర్ ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి రానున్నారు. అక్కడ సుమారు అక్కడ నుంచి గవర్నర్ హైదరాబాద్ వచ్చి సుమారు 8 ఐటీసీ గెస్ట్ హౌస్లో దిగుతారు. అక్కడ నుంచి ప్రత్యేక రోడ్డు మార్గాన 11:45 గంటలకు ఈ యొక్క భద్రాచలం పట్టణం చేరుకున్నారు. మొత్తానికైతే మాత్రం ఈ రోజు జరగబోయే స్వామివారి పట్టాభిషేక మహోత్సవానికి మాత్రం ఘనంగా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఏర్పాట్లలో మాత్రం ఎలాంటి అవాంతరాలు అంటే ఎదురుకాకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. పట్టాభిషేకంలో కీలకమైన కిరీటాధారణ ముందు రామాయణంలో యుద్ధకాండంలో గల పట్టాభిషేకం పారాయణం ఎలాగైతే చేశారో దానిలోనే 101 శ్లోకాలను పఠిస్తూ అనంతరం రాజాది రాజా అంటూ అంటే స్వామివారిని గొప్పగా ఆయనకు రాజుగా అభివర్ణించుకుంటూ స్వామివారి విశిష్టతలు వివరిస్తారు. మరి మధ్యాహ్నం 12 గంటల సమయంలో అభిజిత్ ముహూర్తాన బంగారు సింహాసనంపై చిత్ర స్వర్ణ పాదుకలు, రాజదండం, పట్ట తర్వాత రాజముద్ర, వజ్ర కిరీటాలను స్వామివారికి ప్రదానం చేస్తారు. లక్ష్మీదేవిని అవహాన చేసుకుంటూ రాజముద్రికను కుడి చేతికి వేలికి తొడుగుతారు అధికారులు, అంటే ఇక్కడ ఉన్న ఆలయ పండితులు. మరోవైపున ఆ తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి రాజ లాంఛనాలు అంటే అధికారిక లాంఛనాలతోటి సామ్రాట్ కిరీటాన్ని శ్రీరామునికి అలంకరిస్తారు. దాంతో అంటే రాముడిని రాజుగా అంటే ఈ యొక్క దేశానికి రాజుగా పట్టాభిషేకం చేసినట్టుగా అధికారులంతా కూడా భావిస్తూ మనకంతా కూడా వేద పండితులు ప్రత్యేకమైన అంటే ఒక ఉచ్చరింపు చేసుకుంటూ ఉంటారు నేపథ్యం అయితే ఉంది. మరోవైపున తలపై సామ్రాట్ కిరీటంతో గురాత్మతుడి అవతారంలో చామర్ల సేవలను ఆస్వాదిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు స్వామివారు. అయితే ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి చాలా వరకు కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా అంటే 3 మండపాలను ఏర్పాటు చేశారు. ఉదయం అంటే స్వామివారిని అంటే ఇక రాజుగా అభిషేకం చేసే సమయంలో 3 మండపాలను ఏర్పాటు చేసేసి అక్కడే ఆ 3 యాగశాలలో చతుర స్నానాలతో పాటు హోమం నిర్వహిస్తారు. అనంతరం 10 గంటలకు సమయాన శంకుచక్ర ధనుర్భాజన ధరించిన లక్ష్మణ సమేత సీతారాముల ఉత్సవాల విగ్రహాలను పల్లకిలోకి తీసుకొని వస్తారు. మేళతాళాల కోలాటాల బాజా భజంత్రిల నడుమ ఈ యొక్క భక్తులు జయ జయ నాదాలతోటి ఒక స్వామివారిని మిథిలా స్టేడియం తీసుకొస్తారు రాములవారి యొక్క మెయిన్ టెంపుల్ నుంచి. మరోవైపున అక్కడ నుంచి అంటే అనంతరం ఎలాంటి విఘ్నాలు రాకుండా విశ్వక్షేణ పూజ తర్వాత అంటే ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటూ వేద పండితులు మొత్తం కూడా ఆయన దర్గాసిన కార్యక్రమం మొత్తం కూడా చేస్తారు. పట్టాభిషేకం నిర్వహించే సమయంలో వేద పండితులు శ్రీరాముడికి పట్టాభిషేకం నిర్వహించేందుకు కావలసినటువంటి అంటే మంత్రోచ్చరణల నడుమ మరోవైపున వశిష్ఠుడు, వామనుడు, జాబిలి, కశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు,
విజయుడు సజ్జనుడు తమలో వర్తింపజేసుకుంటూ ఒక కార్యక్రమాన్ని ఘనంగా జరిగేందుకు అధికారులు అంతా ఒకవైపు వేద పండితులు కావచ్చు, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి ఈ కార్యక్రమానికి చాలా వరకు కూడా చాలా ప్రసిద్ధి ఉందని చెప్పుకోవచ్చు. 5 ఉపనదుల నుంచి ప్రత్యేకంగా 3 ఉపనదుల నుంచి ప్రత్యేకమైనటువంటి ఒక ఏర్పాటు చేస్తారు. స్వామివారి పట్టాభిషేకానికి ముందు ఒక స్టేజ్ సంబంధించి చూసుకుంటే మాత్రం ప్రత్యేకంగా 5 నదుల నుంచి 500 నదులు నుంచి జలాలను అంటే ఈ ప్రాంతాల్లో పారుతున్న నీటిని స్పష్టంగా వాటికి అభిషేకం చేసి వాటితోటే వారికి మంత్రోచ్చరణల నడుమ యొక్క స్వామివారికి ఒక పాదుకలను రాజకిరీటాన్ని రాజదండనానికి ఒక ప్రత్యేకంగా అభిషేకం చేస్తారు. మరోవైపు చూసుకుంటే మాత్రం ఆయన సింహాసనం ఆయనకి మరి కాసేపట్లో ఒక రాజముద్ర ఆయనకి గవర్నర్ చేతిగా అప్పగించి అతని యొక్క రాజుగా అభివర్ణన చేసుకుంటూ, అంటే గతంలో పూర్వకాలంలో ఎలాగైతే ఆయనకి ఒక అభిషేకం చేసి అంటే ఆనవాయితీ ప్రకారం గతంలో ఎలాగైతే ఆయన రాజుగా అభిషేకం చేసుకుంటూ ఆయన చేశారో ఆగమన కాలం ప్రకారం అదే పద్ధతులు వేద పండితుల నడుమ జయదానాల నడుమ ఒకవైపున రాష్ట్ర గవర్నర్ ఒక ఆధ్వర్యంలో అధ్యక్షతన ఆయనకి రాజదండన ముద్రను ధరింపజేసే విధంగా ఇక వేద పండితులు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు కూడా పూర్తిగా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ యొక్క కార్యక్రమానికి మాత్రం భద్రాచలం విధుల స్టేడియం వేదికగానుంది. ఇక్కడ అంటే ప్రజల యొక్క మధ్యనే ఇక రాజదండనానికి సంబంధించి చాలా వరకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపున ఇక్కడికే ఇప్పుడు అంటే గవర్నర్ మరకాసు రానున్నారు. ఈ కార్యక్రమం కూడా 10 గంటలకు స్టార్ట్ అయ్యి 12:30కు ఈ కార్యక్రమం ముగించిందని చెప్పుకోవచ్చు. ప్రసన్న. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.